మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దిన ముందు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. లోకంలోని ప్రేమ ఎలా ఉంటుంది? నువ్వు మంచిగా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తాను. అది షరతులతో కూడిన ప్రేమ. కానీ దేవుని ప్రేమ పూర్తిగా భిన్నం. మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీవు పరిపూర్ణమైనప్పుడు కాదు, నీవు మారినప్పుడు కాదు, నీవు పాపంలో ఉన్నప్పుడే. అది ఏమి చూపిస్తుంది? ఆయన ప్రేమను. నిష్కపటమైనది, మారని ప్రేమ. నీవు తప్పు చేసినా పడిపోయినా దేవుడు నిన్ను ప్రేమించడం ఆపడు. చాలామంది ఏమి చేస్తారు? తప్పు చేసినప్పుడు దేవుని నుండి దూరంగా వెళ్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దూరంగా వెళ్ళకు, నా దగ్గరకు రా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు తప్పు చేశారని అనిపించినా దేవుని నుండి దూరంగా పోకండి. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆఖరి మాట, నీవు దూరంగా వెళ్ళినా దేవుని ప్రేమ ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. ఆమెన్.